అసమర్థుడైన స్నేహితుడి కన్నా సమర్థవంతమైన శత్రువు మిన్న అని చెప్పి లోకంలో ఒక పెద్దలు చెప్తూ ఉంటారు. లోకంలో ఒక నానుడు ఉంది. ఎందుకంటే స్నేహితుడు సలహా అడిగినా అదొద్దు ఇదొద్దని భయపడుతూ ఉంటాడు, సర్వనాశనం చేస్తాడు. అదే శత్రువు మనల్ని రెచ్చగొడతాడు, మనలో శక్తి సామర్థ్యాలని బయటికి తీస్తాడు. శత్రుత్వ భావంతో మనం వాటిలోంచి ఇది వస్తాం. ఎందుకు ఈ ప్రసక్తి చేశానంటే ఐరన్ లేడీ ఆఫ్ పాకిస్తాన్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఇండియాలో కొదవపోయారా, పాకిస్తాన్ లాంటి వాళ్ళ గురించి చెప్తున్నారని కాదు. సమర్థత, పట్టుదల ఎవరి దగ్గర ఉందో వారిని గుర్తించి వారి నుంచి మనం ఆ సమర్థతని, పట్టుదలని నేర్చుకోవడం కోసం ఈ విషయం చెప్తున్నాం. బలోచ్ మజారీ తెగకు చెందిన మునీబా. మజారీకి చిత్రలేఖనం అంటే ఇష్టం. అందుకే ఫైన్ ఆర్ట్స్లో చేరితే డిగ్రీ పూర్తి అవ్వకుండానే పెళ్ళైంది. ఓ రోజు భర్తతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం ఆమె శరీరాన్నే కాదు, జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. 21 ఏళ్లకే ఆ యువతికి దాదాపుగా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ విరిగాయి. ఒకదాని తర్వాత ఒకటి చొప్పున పలు శస్త్రచికిత్సల కోసం ఆసుపత్రిలో 2 ఏళ్లు ఉండాల్సి వచ్చింది. అయినా శరీరం కింది భాగమంతా అచేతనంగా మిగిలిపోయింది. తర్వాత ఫిజియోథెరపీతో కనీసం చక్రాల కుర్చీలో కూర్చోగలిగారు. ఆ గాయాలు, నొప్పులు అన్నీ తట్టుకుని భౌతికంగా కాస్త కుదురుకునేసరికి మానసికంగా మరో పోరాటం ఆమె కోసం సిద్ధంగా ఉంది. పిల్లల్ని కనలేని ఆమె తనకు అక్కర్లేదని భర్త విడాకులిచ్చాడు. ఈ పరిస్థితిలోని మునీబాని బాధ పెట్టేయగానే ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. ఒంటరి జీవితాన్ని ఎదుర్కోవడానికి ఆమె సిద్ధమయ్యారు. తనకిష్టమైన చిత్రకళను సాధన చేయడం మొదలుపెట్టారు. ఒక పిల్లాన్ని దత్తత తీసుకుని అమ్మగా బాధ్యతలు నిర్వహిస్తూనే తన కాళ్లపై తాను నిలబడే ప్రయత్నాలు ప్రారంభించారు. పిల్లాడి స్కూల్లో ఉర్దూ టీచర్గా మొదలుపెట్టి పాకిస్తాన్ టీవీలో యాంకర్ అవకాశాన్ని అందిపుచ్చుకుని అంచెలంచెలుగా ఒక్కో మెట్టు ఎదిగారు మునీబా. అలా కొద్ది కాలంలోనే ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు సంపాదించారంటే ఎంతగా కష్టపడి ఉంటారో అర్థం చేసుకోండి. చిత్రకారిణిగా, మహిళా హక్కుల కార్యకర్తగా, గాయనిగా, మోడల్గా, మోటివేషనల్ స్పీకర్గా ఇప్పుడు మునీబా మజారీ అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచారు. ఆసియాలోనే చక్రాల కుర్చీ ఉపయోగించే తొలి మోడల్గా కూడా పేరు తెచ్చుకున్నారు. మిరకిల్ ఉమెన్ అని, ఉమెన్ ఆఫ్ సబ్స్టాన్స్ అని ప్రశంసలు పొందారు. మునీబాస్ కాన్వాస్ పేరుతో సొంత బ్రాండ్ సృష్టించుకున్న ఆమె తాను గీసిన చిత్రాలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగానికి పాకిస్తాన్ నుంచి తొలి గుడ్ విల్ అంబాసిడర్గా పనిచేశారు. పిల్లలు, వృద్ధులకు సంబంధించి సామాజిక సేవలను మునీబా కీలక పాత్ర పోషిస్తున్నారు. మన కోసం మనం పెట్టుకునే పరీక్షలే కాదు, అప్పుడప్పుడు జీవితం కూడా పరీక్షలు పెడుతుంది. వాటిని ఎదుర్కొనే క్రమంలో మనం మరింత బలమైన, మెరుగైన వ్యక్తులుగా తయారవుతాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్